నమస్తే ఫ్రెండ్స్. 2018 నవంబర్లో జాన్ అలెన్ చౌ అనే 26 ఏళ్ల ఒక అమెరికన్ వ్యక్తి ఒక డేంజరస్ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడు. ఇతను ఒక క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ తన మతం మీద ఉన్న నమ్మకం కాస్త ఒక మామూలు స్థాయిని దాటి ఒక అబ్జెషన్లా మారిపోయింది. ప్రపంచానికి పూర్తిగా దూరంగా జీవిస్తున్నటువంటి నార్త్ సెంటిలిన్ ట్రైబ్ దగ్గరకు వెళ్ళి వాళ్లకు జీసస్ గురించి చెప్పాలి అనుకున్నాడు. అసలు ఇప్పుడు ఈ నార్త్ సెంటిలిన్ ఐలాండ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్ మొత్తం కూడా అడవులతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ నివసించే ట్రైబ్ కంప్లీట్గా ప్రపంచంలోనే అన్కాంటాక్టెడ్ ట్రైబ్. అంటే ఈ ట్రైబ్ని అంటే ఇంతవరకు కూడా ఆ ట్రైబ్ ఎవరిని చూడలేదు, వాళ్ళను కూడా ఎవరూ చూడలేదు. సో ఇది ఈ విధంగా దీన్ని అన్కాంటాక్టెడ్ ట్రైబ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే బయట ప్రపంచంతో దాదాపు ఎటువంటి సంబంధం లేకుండా వేల సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. జాన్ ఒక లోకల్ ఫిషర్మ్యాన్కి 25,000 రూపాయలు ఇచ్చి తనను ఆ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళమని అయితే ఒప్పించాడు. 2018 నవంబర్ 14 రాత్రి కోస్ట్ గార్డ్కి కనిపించకుండా చీకట్లో ప్రయాణం అయితే మొదలుపెట్టారు. తనతో పాటు ఒక గోప్రో కెమెరా, ఒక కయాక్, ఎండబెట్టిన కొన్ని చేపలు, ఒక ఫుట్బాల్, ఇంకా ఇవ్వటానికి బైబిల్ కూడా తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఐలాండ్ దగ్గరికి వెళ్ళాక జాన్ ఒంటరిగా తన కయాక్లో బోటింగ్ చేస్తూ తీరానికి దగ్గరగా వెళ్ళాడు. కొంతమంది మహిళల మాటలు అయితే వినిపించాయి, కొన్ని గుడిసెలు కూడా ఆయనకు కనిపించాయి. అప్పుడే ఒక్కసారిగా 2 సెంటినల్స్ వ్యక్తులు విల్లులు బాణాలతో బయటకైతే రావటం జరిగింది. వారిని చూసి జాన్ ఇలా అన్నాడు, హే, నా పేరు జాన్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, జీసస్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కానీ వాళ్ళు వెంటనే బాణాలను అయితే సిద్ధం చేసుకుని జాన్ మీదకి వేయటానికైతే రెడీ అయ్యారు. వెంటనే జాన్ భయపడి వెనక్కి అయితే పారిపోయాడు. కొన్ని గంటల తర్వాత మళ్ళీ ట్రై చేశాడు. ఈసారి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లిన గిఫ్ట్స్ను నేలపై పెట్టడం అయితే మొదలుపెట్టాడు. అక్కడ ఒక చిన్న పిల్లాడు, ఒక యువతి నిలబడైతే ఉన్నారు. వాళ్ళ చేతుల్లో కూడా బాణాలే ఉన్నాయి. జాన్ వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పిల్లాడు ఒక బాణాన్ని అయితే జాన్కి గురి పెట్టడం అయితే జరిగింది. అదృష్టవశాత్తు ఆ బాణం జాన్ చేతిలో ఉన్నటువంటి బైబిల్కి అయితే తగిలింది. లేదు అంటే జాన్ అక్కడికక్కడికే ఆ రోజే చనిపోయి ఉండేవాడు. భయంతో అక్కడి నుంచి ఈదుకుంటూ తిరుగు బోటు దగ్గరికి అయితే జాన్ చేరుకున్నాడు. ఆ రాత్రి తన డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు, జీసస్ ఈ ఐలాండ్లో సాతాన్ లాంటి చివరి మనుషులైతే ఉండటం జరిగింది. వీళ్ళకి జీసస్ పేరు కూడా తెలియదు. ఇంకా ఇలా కూడా రాశాడు ఆ డైరీలో, నాకు చనిపోవాలని లేదు, కానీ నేను మాత్రం అక్కడికి తిరిగి వెళ్ళాల్సిందే, జీసస్ గురించి వాళ్ళకి చెప్పాల్సిందే. 2018 నవంబర్ 16వ తారీఖున తన కుటుంబానికి ఒక లెటర్ అయితే రాశాడు. ఇన్ కేస్ నాకు ఏదైనా జరిగినట్టయితే దయచేసి వీళ్ళనైతే తప్పు పట్టొద్దు అని చెప్పి మళ్ళీ ఐలాండ్కి అయితే బయలుదేరడం జరిగింది. ఈసారి మాత్రం జాన్ తిరిగి వెనక్కి రాలేదు. అయితే మరుసటి రోజు జోరో నుంచి చూస్తున్నటువంటి ఫిషర్మ్యాన్స్కి సెంటినెల్స్ వాళ్ళు ఒక బాడీని ఇసుకలో పాతి పెడుతున్నట్టుగా అయితే కనిపించడం జరిగింది. వేసుకున్న బట్టలు అవన్నీ కూడా చూసి అది జాన్ అలెన్ చౌ అని చెప్పేసి ఆ ఫిషర్మెన్ అయితే అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ నార్త్ సెంటినెల్స్ అంటే ఎవరు, అసలు ఈ కంప్లీట్గా వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవాళ ప్రపంచానికి పూర్తిగా దూరంగా జీవిస్తున్నటువంటి మనుషులు వీళ్ళు. వేల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం కూడా లేకుండా ఒకే ఐలాండ్లో వీళ్ళంతా గుంపుగా ఉంటున్నారు. కొంతమంది సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం మనకి యాక్చువల్గా ఆఫ్రికా నుంచి మనందరం వచ్చాం, పూర్వీకులందరూ వచ్చారంటారు కదా, ఆ విధంగా ఆఫ్రికా నుంచి మొదట బయలుదేరిన ఒక మోడర్న్ హ్యూమన్స్ వారసులు వీళ్ళు. మనం వ్యవసాయం అయితే నేర్చుకున్నాం, సిటీస్ కట్టుకున్నాం, టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంటున్నాం, కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఆ స్టోన్ ఏజ్ లైఫ్లోనే జీవిస్తున్నారు. వ్యవసాయం తెలియదు, వీళ్ళు పంటలు పండించడం రాదు, కంప్లీట్గా వేటాడి వచ్చిన దాన్ని అయితే తింటూ ఉంటారు, చేపలు పట్టుకుంటారు, ఆ అడవిలో దొరికే పండ్లు, తేనె, తాబేలు గుడ్లను అయితే వీళ్ళు తింటూ ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, వీళ్ళ భాష ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాదు. వీళ్ళ భాషని అర్థం చేసుకున్న వాళ్ళు ప్రపంచంలో లేరు కూడా. ఇతర అండమాన్ ట్రైబ్స్ వాళ్ళకు కూడా వీళ్ళ భాష అర్థం కాదు. ఎందుకంటే 1880స్లో మోరిస్ పోర్ట్మన్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఈ ట్రైబ్స్తో కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నించాడు.
ఇతర ట్రైబ్ సభ్యులను ఆల్రెడీ సుమారుగా 36 కిలోమీటర్ల దూరంలో వేరే ట్రైబ్స్ కూడా ఉంటున్నారనమాట. వాళ్ళందరినీ కూడా వెంట తీసుకొని వెళ్ళి వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేశాడు, కానీ అసలు వాళ్ళకి అది సాధ్యం కాలేదు. అక్కడున్న వీళ్ళందరూ కూడా ఒక ఓల్డేజ్ పీపుల్, ఒక 2 కపుల్ని, ఒక 4 పిల్లల్ని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కి అయితే తీసుకోవడం రావడం జరిగింది. ఎందుకంటే ఆ విధంగా అయినా వీళ్ళు మనతో కలుస్తారేమో అనే ఒక ఉద్దేశంతో. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధ దంపతులు కూడా చనిపోయారు. ఎందుకంటే బయట ప్రపంచంలోని సాధారణ వ్యాధులకే మనం అందరం నార్మల్గా చనిపోతున్నాం. అటువంటిది అన్టచ్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఇంతవరకు ఎవరితో కాంటాక్ట్ కాలేదు. సో వీళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండటం వల్ల, వీళ్ళ శరీరాల్లోనూ అసలు ఇమ్యూనిటీ కంప్లీట్గా లేకపోవడం వల్ల వీళ్ళైతే చనిపోవడం జరిగింది. తరువాత ఆ పిల్లలను తిరిగి ఐలాండ్కి అయితే పంపించారు, అక్కడ వదిలేశారు. కానీ వాళ్ళ ద్వారా బయట ప్రపంచానికి చెందిన జర్మ్స్ అక్కడికి వెళ్ళి ఇంకొంతమందిని కూడా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బయటికి తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ ఐలాండ్కి అయితే పంపించారు కదా, ఇంకొంతమంది కూడా వీళ్ళ తాలూకు జర్మ్స్ చోకి చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే భావిస్తున్నారు. బహుశా ఇదే కారణం కాకపోవచ్చు. ఎందుకంటే సెంటినల్స్ ప్రజలు బయట వారిని ఎంత హింసాత్మకంగా ఎదుర్కొంటారంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలాసార్లు వీళ్ళతో ఫ్రెండ్లీ కాంటాక్ట్ చేయడానికి అయితే ప్రయత్నించింది. 1967లో ఆంథ్రపాలజిస్ట్ అయినటువంటి త్రిలోక్ నాథ్ పండిట్ ఈయన పేరు. ఈయన కంప్లీట్గా ఆయన టీంతో అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని రకాల కొబ్బరికాయలు, గిఫ్ట్స్ పెట్టి అయితే రావడం జరిగింది. 1974లో ఒక డాక్యుమెంటరీ టీం కూడా అక్కడికి వెళ్ళారు. వాళ్ళైతే ఇంకొంత ముందుకు అడిగేసి ఒక పందిని కూడా గిఫ్ట్గా ఇవ్వండి, అంటే వాళ్ళు ఆల్రెడీ అడవిలో వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటారు కదా, ఈ పందిని ఇస్తే తింటారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు పందిని కూడా ఇవ్వడం జరిగింది. కానీ సెంటినల్స్ ప్రజలు బాణాలతో అయితే దాడి చేశారు. డాక్యుమెంటరీ డైరెక్టర్ తొడలో ఆ బాణం కూడా ఒకటైతే తగలడం జరిగింది. ఆ పందిని కూడా వాళ్ళు తినలేదు. వాళ్ళు వెంటనే ఆ పందిని వాళ్ళ ముందే చంపేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకలో అయితే పాతిపెట్టారు. అయితే ఇదే మొదటిసారి సెంటినల్ ప్రజలు కెమెరాలో, ఈ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి కెమెరాలో రికార్డ్ అయితే అవడం జరిగింది. 1981లో ప్రైమ్ రోజ్ అనే ఒక షిప్ తుఫాన్లో చిక్కుకొని ఈ ఐలాండ్ దగ్గర అయితే ఆగిపోవడం జరిగింది. అప్పుడు సెంటినల్ ప్రజలు మళ్ళీ అయితే దాడి చేశారు. ఈ సంఘటనలో వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే తీసుకొని వచ్చింది ఈ షిప్ తాలూకు సంఘటన. ఎందుకంటే మొట్టమొదటిసారి వాళ్ళు ఈ షిప్ని, అంటే ఇనుముని చూశారనమాట. తర్వాత వాళ్ళు వాళ్ళ బాణాల్లో ఐరన్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎందుకంటే కొంతమంది మీద బాణాలు అయితే వదిలేరు కదా, ప్రతి బాణం కొనలో ఐరన్ అయితే ఉంది. 1991లో మొట్టమొదటిసారి వీళ్ళతో మన ఇండియన్ ఒక ఆవిడికి ఫ్రెండ్లీ కాంటాక్ట్ అయితే జరగడం జరిగింది. ఇండియన్ ఆంథ్రపాలజిస్ట్ అయినటువంటి మధుమాల చటోపాధ్యాయ్ ఈవిడ పేరు, ఒక చిన్న టీంతో వెళ్ళి కొబ్బరికాయలు అయితే ఆవిడకి ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఆశ్చర్యకరంగా సెంటినల్స్ ప్రజలు ఆ గిఫ్ట్స్ని అయితే తీసుకున్నారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే, ఒక సెంటినల్ వ్యక్తి బాణాన్ని గురిపెట్టి ఆవిడికి ఎయిమ్ చేయబోతూ ఉండగా ఇంకొక సెంటినల్ మహిళ వచ్చి అతని బాణాన్ని కిందకి నెట్టి వారిని చంపొద్దు అన్నట్టుగా ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అదే కంప్లీట్ ఈ సెంటినల్ వ్యక్తి చరిత్రలో ఒక మొట్టమొదటిసారి ఒక ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ వేరే వాళ్ళతో అయితే జరగడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి అయితే మారిపోయింది. 1997 తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్కి వెళ్ళటాన్ని పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు అక్కడికి సుమారుగా ఆ ఉన్న సెంటినల్ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో కూడా అది ప్రొహిబిటెడ్ ఏరియా. కంప్లీట్గా ఇండియన్ నేవీ కూడా ఈరోజు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, కంప్లీట్గా ప్రొహిబిట్ చేసి ఎవరిని కూడా 5 కిలోమీటర్ల పరిధిలోకి అయితే అలో అయితే చేయట్లేదు. 2004 సునామీ సమయంలో కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక హెలికాప్టర్తో అయితే చెక్ చేయడానికి అయితే వెళ్ళారు. ఎందుకంటే అప్పటికే సునామీతో ఇండియాలో చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటిది ఈ ఐలాండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయంలో 2004 సునామీ సమయంలో కూడా ఈ హెలికాప్టర్ అయితే చెక్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు హెలికాప్టర్ మైని కూడా వీళ్ళు కంప్లీట్గా బాణాలను అయితే వదిలారు. అధికారులు వెంటనే అర్థం చేసుకున్నారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. వీళ్ళకి మనకంటే ముందుగానే సునామీ హెచ్చరికలు అనేవి కంప్లీట్గా వాళ్ళకి ఎందుకంటే ప్రకృతి మమేకమై ఉండటం వల్ల వాళ్ళకైతే ముందుగానే తెలిసాయి అని. సో వాళ్ళు దాడి చేస్తున్నారు కంప్లీట్గా హెలికాప్టర్ పైన, అంటే వీళ్ళు కంప్లీట్గా సేఫ్గానే ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు మనం వీళ్ళ గురించి తెలిసింది చాలా తక్కువ మనకి. సుమారుగా వీళ్ళ ఎత్తు అయితే 5 నుంచి 5.5 అడుగుల వరకు ఉంటుంది. వీళ్ళ చర్మం చాలా నల్లంగా, చాలా మందంగా అయితే ఉంటుంది. శరీరాలు కూడా చాలా ఫిట్గా ఉంటాయి వీళ్ళందరివి కూడా. బట్టలు అయితే ఈరోజు వరకు కూడా ధరించట్లేదు. ఒక ఫైబర్ స్ట్రింగ్స్ లాంటివి, ఒక దారాలు లాంటివి అయితే ధరిస్తారు. సో విల్లు, బాణాలు, స్పియర్స్ అయితే వాడతారు. చిన్న చిన్న చెక్క బోట్లను తయారు చేసుకుంటారు. అవి కూడా చాలా నేరోగా 2 అడుగులు వెడల్పల చిన్న చెక్క బోట్లను అయితే. ముఖ్యంగా ప్రకృతితో కలిసి జీవించడం వీళ్ళకి కంప్లీట్గా ఒక మమేకం అయిపోయింది. వీళ్ళకు బాగా తెలుసు. ఒక చిన్న ఐలాండ్లో ఉంటూ కూడా అడవులను ఈరోజు వరకు నాశనం చేయలేదు. ఓవర్ పాపులేషన్ లేదు.
ప్రకృతిని పూర్తిగా బ్యాలెన్స్లో ఉంచుతూ జీవించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అంటున్నారు వీళ్ళని మోడర్న్ ప్రపంచంలోకి తీసుకురావచ్చు కదా అని కొంతమంది. మరి కొంతమంది ఇంకొక వాదన ఏంటంటే వాళ్ళని అలాగే వదిలేయండి, వాళ్ళు ప్రశాంతంగా జీవించనివ్వండి అని. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఈ రెండో దానికే ఓటేస్తున్నారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే రెండో ఆప్షన్ని చాలా ఎక్కువ మంది సైంటిస్టులు కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాధులు వీళ్ళని పూర్తిగా అంతం చేసే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ చాలా తక్కువ, ఇమ్యూనిటీ అనేదే లేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడే అడవిలో బతకడం వల్ల బయట ప్రపంచంలో ఉన్న వైరస్ల గురించి వీళ్ళకి తెలియదు, శరీరం కూడా తట్టుకోదు. మోడర్న్ ప్రపంచంలో కలిసిపోయిన చాలా ట్రైబ్స్ కూడా తమ సంస్కృతిని, భాష, జీవన శైలిని కూడా ఈరోజు వరకు కోల్పోయారు. జురావా ట్రైబ్స్ లాంటి ఉదాహరణలు మన ముందే ఉన్నాయి. ఇప్పుడు వేలల్లో ఉన్న కొన్ని ట్రైబ్స్ ఇప్పుడు కేవలం కొన్ని డజన్ల సంఖ్యలో మాత్రమే ఉండి చాలా వరకు కనుమరుగైపోయిన పరిస్థితి. అందుకే చాలామంది ఏం భావిస్తున్నారంటే నార్త్ సెంటినెల్ ప్రజలను వాళ్ళు ఎలా జీవించాలనుకున్నారు వాళ్ళని అలాగే ఉండటం మంచిది, వాళ్ళని అలాగే వదిలేయటం మంచిది అని. ఎందుకంటే బహుశా మనిషి ప్రకృతితో ఎలా జీవించాలో ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేసే ఒక చివరి ట్రైబ్ ఇదే కావచ్చు అని చెప్పేసి. ఎందుకంటే మనం కూడా ఒకానొక టైంలో ఆ రాతి యుగంలో మనం కూడా ప్రకృతి మీద ఆధారపడే జీవించాం. కానీ ఈరోజు అంతా మోడర్న్గా జరిగిపోయి ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోయాం. కానీ ఈ రోజుకి కూడా ప్రకృతితో ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ జీవిస్తున్నటువంటి చివరి ట్రైబ్ ఇదే అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ మనాన్ని వదిలేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ ఐలాండ్ చుట్టూ 5 km రేడియస్ లోనికైతే ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. సో వాళ్ళని అలాగే ఉన్నద్దాం, అలాగే బతికినిద్దాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సెంటినెల్స్ గురించి ఇదే మీరు మొదటిసారి వినమా లేదా ఇంతకుముందు ఏదైనా విన్నారా అనే విషయాన్ని కింద మాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.